ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయడానికి నా జనులను పోనీయమని ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పారు. ఫరో, నేను ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీని పోనీయను అని చెప్పాడు. అప్పుడు మోషే అహరోనులు, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు, నీ సెలవైతే మేము అరణ్యంలోకి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవునికి బలి అర్పించాలి, లేకపోతే ఆయన మా మీద తెగులుతో ఖడ్గముతో పడతాడు అని చెప్పారు. అందుకు రాజు అంటాడు, ఈ జనులను తమ పనులు చేయకుండా మీరు ఎందుకు ఆపుతున్నారు? మీ బరువులు మోయడానికి పోండే అన్నాడు. ఇదిగో ఈ జనులు విస్తరించారు, వారు తమ బరువులు విడిచి తిరిగ్గా ఉండాలని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. కార్యనియామకులని పిలిచి వాళ్ళకి ఏమని చెప్తాడంటే, ఇటుకలు చేయడానికి ఇక మీదట ఈ జనులకు మీరు గడ్డి ఇవ్వకండి, వాళ్ళు తామే వెళ్ళి గడ్డి కూర్చుకుంటారు. అయినా సరే ఇది వరకు ఎన్ని ఇటుకలు చేయాలని లెక్కించారు, లెక్క అప్పగించాలని నియమించారు. ఆ లెక్కలో ఏది తక్కువ రాకూడదు. వాళ్ళు సోమరులు కాబట్టి మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించడానికి సెలవిమ్మని నాకు మొరపెడుతున్నారు. కాబట్టి మనుషుల చేత ఎక్కువ పని చేయించండి, దానిలో వారు కష్టపడాలి. ఇదిగో వీళ్ళు చెప్పి అబద్ధపు మాటలు వాళ్ళు లక్ష్య పెట్టకూడదు అని చెప్పాడు. అప్పుడు కార్యనియామకులు వెళ్ళి, మేము మీకు గడ్డియం, మీరు వెళ్ళి గడ్డి ఎక్కడ దొరుకుద్దో అక్కడ మీరే సంపాదించుకోండి, అయితే పనిలో లెక్క మాత్రం కరెక్ట్గా మాకు అప్పచెప్పాలి, రాజుగారు చెప్తున్నాడు ఈ మాట అని చెప్పారు. అప్పుడు ప్రజలందరూ గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుకోవడానికి ఐగుప్తు దేశం అంతా కూడా చెదిరిపోయారు. కార్యనియామకులు వాళ్ళని త్వరపెట్టారు. గడ్డి ఇచ్చేటప్పుడు ఎలాగైతే లెక్క అప్పగించారో ఇప్పుడు కూడా వాళ్ళు లెక్క అప్పగించాలని, లెక్క అప్పగించిన కారణాన వాళ్ళని కొట్టారంట. వాళ్ళ మీద ఉంచిన ఇశ్రాయేలు వారి మీద ఉంచిన నాయకులను కొట్టారు. అప్పుడు ఇశ్రాయేల్ నాయకులు ఫరో దగ్గరికి వచ్చారు, అయ్యా ఎందుకు మా ఏళ్ళ మీరు ఇలా చేస్తున్నారు? మాకు గడ్డి ఎవరు, ఇటుకలు చేయండి అని మాతో చెప్తున్నారు, వాళ్ళేమో మమ్మల్ని వచ్చి కొడుతున్నారు, తప్పంతా మీ దగ్గరే ఉంది కదా, మీ ప్రజల దగ్గరే ఉందని మొరపెట్టారు. అప్పుడు ఫరో అంటాడు, మీరు సోమరులు కాబట్టే మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి సెలవు ఇమ్మని అడుగుతున్నారు, వెళ్ళండి పని చేయండి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే లెక్క మాత్రం మీరు కరెక్ట్గా అప్పచెప్పాలి, మీరు ఇచ్చే ఇటుకల లెక్కలు ఏమాత్రం తక్కువ చేయొద్దు, ఏనాటి పని ఆనాడే చేయండి అని రాజుగారు సెలవిచ్చాడు. వాళ్ళు దురవస్థలో పడినట్టు తెలుసుకున్నారు ఇశ్రాయేల్ నాయకులు. ఫరో దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉంటే మోషే అహరోనులు కలుసుకుని, యెహోవా మిమ్మల్ని చూసి న్యాయం తీర్తాడు, ఫరో ఎదుట అతని దాసులు ఎదుట మమ్మల్ని అసహ్యులుగా చేశారు, మీరు మమ్మల్ని చంపడానికి వారి చేతులకి ఖడ్గాన్ని ఇచ్చారు అంటారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసావు, నేను ఎందుకు పంపించావు? నేను నీ పేరట మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు కదా, ఇంకా ఈ జనులను విడిపించలేదని మోషే దేవునికి ప్రార్థిస్తాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం.
3-4 అధ్యాయాల్లో మోషే సాకులు చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుని మాట ప్రకారం రాజుతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఎవరి దగ్గరికి పంపించినా ధైర్యంతో ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. అందుకని నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని సామెతల గ్రంథకర్త చెప్తారు 28:1. ఇర్మియాతో అంటారు ప్రభు, మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం 7-8 యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలును అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకు, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను నిన్ను ఎక్కడికైతే పంపిస్తానో అక్కడికి వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వాళ్ళకి చెప్పాలి, వారికి భయపడొద్దు, నేను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటానని ఇర్మియాతో ప్రభు చెప్పారు. అలాగే వీళ్ళు ఫరో ఎదుటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఫరో వారి మాటలు విని ఏమన్నాడు? వారి మాటలు విని ఫరో, యెహోవా ఎవడు? 2వ వచనం, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను. దేవుడు పౌరుషం గలవాడు కాబట్టి యెహోవా ఎవడో ఫరోకు అర్థమయ్యేటట్లు చేశాడు. 8వ అధ్యాయం 22వ వచనం, మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినయించెదను. నేను యెహోవాను అని నీవు తెలుసుకునేటట్లు. ఇంకా మనం చూస్తే 9వ అధ్యాయంలో 14 నుంచి, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపించేది. 9:27లో నిర్గమకాండం 9:27, ఇది చూడగా ఫరో మోషే అహరోను పిల్లలను పంపించి, ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులు. 10వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడల పాపము చేసి తిని. దేవుడైన యెహోవా ఎడల మీ ఎడల పాపం చేశాను అంటే ఫరో ఎవడో, ఫరో దేవుడు ఎవరో, యెహోవా ఎవరో ఫరోకి అర్థమవుతూ ఉందన్నమాట. 12:31లో 12వ అధ్యాయం 31వ వచనం, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. కాబట్టి ఫరో మీరు వెళ్ళిపోండి, యెహోవాను సేవించండి అని చెప్తున్నారు. యెహోవా ఎవడో ఫరోకు బాగా అర్థమైంది. ఇంకా ఎర్ర సముద్రం దగ్గర ఇంకా తేటగా అర్థమైంది. ఆలోచించండి, మన దేవుడు ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేస్తారో వారికి అర్థమయ్యే దేవుడు అనేవాడు మన దేవుడు. వాళ్ళకి అర్థమయ్యేటువంటి దేవుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, బాకాను పిల్లనగుడివి పెద్ద వీణే సింఫోనియా విపంచకను సకల విధములకు వాద్య ధ్వనులు మీరు విన్న సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడో ఈ అధ్యాయంలోనే అతనికి కనపడ్డాడు. 29వ వచనం,
కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడు. కాబట్టి మన దేవుడు తన మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి బాగా అర్థమవుతాడు. మన దేవుడు పౌరుషం గలవాడు. ఇటు పౌరుషం కలిగినటువంటి దేవుడు మన యొద్ద ఉంటే మనం ఎవరి ఎదుటైనా సాక్ష్యం ఇవ్వడానికి ఎప్పుడు వెనకంజ వేయకూడదు. మూడు 4 వచనాలు మనం చూస్తే మన భాగంలో, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనను, సెలవైన ఎడల మేము అరణ్యంలోకి 3 దినాల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించుతాము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనూ ఖడ్గంతోనైనను పడునేమో. అప్పుడు ఫరో అంటాడు 4-5 వచనాల్లో, ఈ ప్రజలందరూ పనులు చేయకుండా మీరు ఆప్ చేస్తున్నారు. 4వ వచనం, అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయటకు పొండాను. 5వ వచనంలో, ఇదిగో ఈ జనులు ఇప్పుడు విస్తరించి ఉన్నది, ఈ జనం వారు తమ బరువులను విడిచి తిరిగ్గా ఉండినట్లు మీరే చేస్తున్నారు అని వారితో అంటున్నాడు. మొదటిదేమో యెహోవా ఎవరు అన్నాడు, ఇప్పుడేమో ఈ ప్రజలను పని చేయకుండా మీరే ఆప్ చేస్తున్నారు. దేవుని సేవకుల మీద నింద వేస్తున్నాడు అన్నమాట. దేవుణ్ణి మొదటగా తృణీకరించాడు, ఇప్పుడు నిందలు మోపుతున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తే వీళ్ళ సోమరులు అంటున్నాడు. మీరు సోమరులు అంటాడు, 2 సార్లు అంటాడు చూడండి. 17వ వచనంలో, అందుకు అతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవుమని అడుగుతున్నారంట. సోమరులు అంటున్నాడు. దేవుని తృణీకరించే వాళ్ళు దేవుని ప్రజలను కూడా తృణీకరిస్తారు. ప్రభు ముందే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను. అందుచేతనే లోకమును ద్వేషించుచున్నది. కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. ప్రభుని ద్వేషించింది మనకంటే ముందు. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని కూడా ఈ లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇంకా తర్వాత 6వ వచనం నుంచి మనం చూస్తే, కార్యనియామకులను పిలిచి వీళ్ళు తీరిగ్గా ఉండాలని ఆలోచిస్తున్నారు, కాబట్టి వాళ్ళ మీద పని కఠినతరం చేయండి, వాళ్ళ మీద ఉన్నటువంటి పని కఠినతరం చేయండి అని చెప్పాడు. ఇశ్రాయేలీలు దేవుని సేవించాలని ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడే ఫరో తన కార్యనియామకుల్ని, తన సేవకుల్ని పిలిచి వాళ్ళ పనిని విఫలం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా దేవుని పని చేయాలని ఆలోచిస్తూ ఉంటే దాన్ని ఎలా చెడగొడదామని సాతాను వాడి అనుచరులు ఆలోచిస్తారు. మనం దేవుని పని చేయాలని ప్రారంభించి దేవుని సేవ చేయాలని ఆలోచిస్తూ ఉంటే సాతాను వాడి దూతలు ఆకాశ మండలంలో చేరి ఆ పని చెడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో మనకి ఎప్పుడు పోరాటమే. అందుకే ఎఫెసీ 6:6లో ఏమన్నాడు? సాతాను తంత్రాలను ఎదిరించుటకు, అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చే సర్వాంకవచాన్ని ధరించుకోండి అంటాడు. కాబట్టి వాడి మీద మనం పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని శక్తితో పోరాడి దేవుని పని మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. ఫరో అతని కార్యనియామకులు చేసిన ఆలోచన చూడండి. వాళ్ళు సోమరులు, వాళ్ళు వాళ్ళ దేవునికి బలర్పించాలని అడుగుతున్నారు. వారి గడ్డి ఇవ్వకుండా వారిని పనిలో కష్టపడేటట్లు చేయాలి.
ఎక్కువ పని చేయించాలి, ఎక్కువ శ్రమ కలిగించాలని ఆలోచిస్తున్నారు. సాతాను కూడా, వాడి అనుచరులు కూడా మనం దేవుని పని చేయాలన్నా, దేవునిలో ఎదగాలన్నా, దేవుని మార్గాల్లో నడవాలన్నా, మనం ముందుకు సాగిపోతూ ఉంటే వాడు కఠినమైన శ్రమలు మనకు కలిగించి మనల్ని దేవునికి దూరం చేయడానికో లేకపోతే మన పని ఆఫ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తే మొదటి 3 శతాబ్దాల్లో, క్రీస్తు శకం మొదటి 3 శతాబ్దాల్లో దేవుని సంఘానికి కఠినమైనటువంటి శ్రమలు కలిగాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్నట్టు 10 దినములు మీకు శ్రమ కలుగును అంటాడు. 10 దినములు, 10 అనేది ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన 10 మంది చక్రవర్తుల కాలాన్ని సూచిస్తూ ఉంది. ఆ 10 మంది చక్రవర్తుల వల్ల ఆనాటి క్రైస్తవులకు చాలా హింసలు కలిగినాయి. ఆ 10 మంది చక్రవర్తులు దేవుని సంఘాన్ని నాశనం చేయాలని తలంచారు. కానీ ఆ కాలంలోనే దేవుని సంఘం అత్యధికంగా అభివృద్ధి చెందింది. ఆ శ్రమల కాలంలోనే దేవుని సంఘం లోపం లేనిదిగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నెరవేరుదును, ఆయన నువ్వు ధనవంతుడివే. తాము యూదులు మనం చెప్పుకొని యూదులు కాక సాధారణ సమాజ గౌరవగలన మీకు కలిగిన దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుతున్నాను. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నిర్జీవ కిరీటం ఇచ్చేదను. 7 సంఘాల్లో రెండవది స్మరణ. స్మరణ సంఘం గురించి మనం ఆలోచన చేస్తే, స్మరణ సంఘంలో ఏ విధమైన లోపాలు లేనట్టుగా మనకు కనబడుతుంది. ఏ విధమైన లోపాలు లేనట్టుగా మనకు కనబడుతుంది. దేవుని ప్రజలు దేవుని సేవించాలన్నా, దేవుని పని చేయాలన్న ఆశ కలిగినప్పుడు కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతాయి. వాళ్ళని అంటాడు ఫరో, వాళ్ళ సోమరులు అంటాడు. ఈ దినాల్లో కూడా దేవుని పని చేసేవాళ్ళని, భక్తిలో నడిచేవాళ్ళని, ప్రభువుని నిత్యము సేవిస్తుండే వాళ్ళని చూసి లోకస్తులు ఏం చేస్తారు? వీళ్ళు హల్లెలూయా వెళ్ళరా, వీళ్ళందరూ దిగిపోయారు మతంలో అని మన గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ వాటన్నిటిని మనం లక్ష్య పెట్టకుండా మనం ప్రభు పనుల ముందుకు కొనసాగాలి. ఇంకా మనం చూస్తే 10వ వచనం నుంచి మనం చూస్తే ఇశ్రాయేలీల యొక్క కఠిన హింసను చూస్తున్నాం. కార్యనియామకులందరూ ఇశ్రాయేల్ వద్దకు వచ్చి, గడ్డి మీకు ఇవ్వం, ఇటుకల లెక్క ప్రకారం మాకు అప్పగించాలి, ఏనాటి లెక్క ఆనాడే ముగించాలి అని చెప్తున్నారు. గడ్డి ఇచ్చే టైంలోనే వాళ్ళు చాలా కఠినమైన హింసలు అనుభవించారు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే, మొదటి అధ్యాయం 13-14. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండను. వారు జగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. గడ్డి ఇచ్చినప్పుడే వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? గడ్డేమంటున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు. గడ్డి ఇచ్చినప్పుడే పని కఠినమైతే గడ్డి ఇవ్వనప్పుడు ఇంకెంత కఠినంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి గడ్డి కొరకు ఐగుప్తు దేశం అంతా చెదిరిపోయారంట వాళ్ళు. ఐగుప్తు దేశం అంతా 12వ వచనంలో, అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటా చెదరిపోయారంట. వీళ్ళ దేవుని సేవించాలనే తలంపు రాగానే శ్రమలు అధికమైన వీళ్ళకి దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. కాబట్టి దేవుణ్ణి వెంబడించే వారికి, దేవుని సేవించే వారికి, ప్రభు సేవలో ముందుకు కొనసాగే వాళ్ళకి శ్రమలు, దెబ్బలు ఉంటాయి. అపొస్తలుల జీవితంలో, మరి ముఖ్యంగా అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో మనం ఎన్నో చూస్తాం. మనం చాలా చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం 23 నుంచి చూస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుంది. అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయాలు ఉంటుంది. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది. ముమ్మారు ఓడపలికి శ్రమ పడుకుతుంది, ఒక రాత్రింబగడు సముద్రంలో గడుపుతుంది. అనేక పర్యాయాల ప్రయాణాల్లో, నదుల వలన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లో, నా స్వజనులైన ఆపదల్లో, అన్యజనులైన ఆపదల్లో, పట్టణంలో ఆపదల్లో, అరణ్యముల ఆపదల్లో, సముద్రముల ఆపదల్లో, కపట సహోదరుల వలన కలిగిన ఆపదల్లో ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దెబ్బలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకములు అన్నమాట. కాబట్టి దేవుని సేవించాలన్నా, దేవుణ్ణి వెంబడించాలన్నా, ఆయన పరిచర్య చేయాలన్నా కొన్ని శ్రమలు ఉంటాయి. అందుకే వాళ్ళు గడ్డికి బదులు కొయ్యకాలు కూర్చుకోవడానికి దేశమంతా చెదిరిపోయారంట. ఆది సంఘంలో కూడా చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రకటించారు. దేవుని పని విస్తరించడానికి కారణం ఆ శ్రమలైనవి ఆది సంఘంలో. కాబట్టి మొదటి 3 శతాబ్దాల్లో కూడా శ్రమలో దేవుని పని విస్తారంగా జరగడానికి కారణమైంది. ఆ తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చాడు, క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు, క్రైస్తవ మత స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, క్రైస్తవ మతాన్ని రాజమతంగా చేశాడు. కాబట్టి ఆ కాలంలో చాలామంది ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా, అన్ని జనులైన వారు కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీర్చబడడానికి, వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి క్రైస్తవ మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అలాగ క్రైస్తవ్యంలోకి లోకం వచ్చేసింది. అప్పటి నుంచి లోకం సంఘంలో ప్రవేశించి నానా విధాలైనటువంటి శాఖలుగా మారిపోయింది అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని సంఘం అభివృద్ధి చెందడానికి ఆనాటి శ్రమలే కారణం. ప్రపంచమంతా విస్తరించడానికి శ్రమలే కారణం. ఇంకా మనం చూస్తే 15 నుంచి 19 వచనాల వరకు మనం చూస్తే, ఇశ్రాయేలీలందరూ కూడా ఫరోకి మొరపెడుతున్నారు. ఇశ్రాయేల్ నాయకులు వెళ్ళి చూడండి 15వ వచనంలో, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, ఏంటి బాబు తమరు దాసుల పట్ల మీరు ఇలా చేస్తున్నారని చెప్పి రాజుగారితో మొరపెట్టుకున్నారు. ఫరోకి ఏమైనా దయ ఉందండి? ఏమాత్రం దయలేదు. అలాగే సాతాను దగ్గర కూడా దయ ఉండదు. శ్రమ పడుతున్నటువంటి దేవుని పిల్లల్ని ఇంకా శ్రమలో నుంచి నాశనం చేయాలని వాడి అభిలాష. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మనం చదివితే, అష్షూరు రాజు యెరూషలేము మీద ముట్టడి వేశాడు. అయితే హిజ్కియా అంటాడు, నా వలన తప్పు జరిగింది అని అంటాడు. నా వల్ల తప్పు జరిగింది. అయితే అష్షూరు రాజు ఏమైనా క్షమించాడా? అతనికి జల్మానా విధించాడు. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 13 నుంచి. రాజైన హిజ్కియా కూడా 14వ సంవత్సరం ముందు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశం అందున్న ప్రాకారం గల పట్టణంలోన్నిటికి వచ్చి వాటిని పట్టుకొనగా, యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణం ముందున్న అష్షూరు రాజును అతకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చింది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను అని వర్తమానం చేశాడు. అష్షూరు రాజు యోధా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం జుల్మానాగా విధించాడు. కాబట్టి హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగర పదార్థంలో కనబడిన వెండి అంతటిని అతనికి ఇచ్చాడు. ఆ కాలంలో హిజ్కియా దేవాలయ తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారాన్ని తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాడు. అష్షూరు రాజు ఏమైనా క్షమించాడా? 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారాన్ని జుల్మానాగా విధించాడు. సాతానుకు మనం లోబడితే అంతేనండి, వాడు మనల్ని తొక్కేస్తాడు. కాబట్టి వాడిని లోబడకూడదు. హిజ్కియా చూడండి, దేవాలయ తలుపులకున్న బంగారాన్ని, స్తంభాలకున్న బంగారాన్ని అష్షూరు రాజుకి ఇచ్చాడంట. ఇది దేవుని సొమ్ము సాతానికి ఇచ్చినట్లు అయిందనమాట. ఈ దినాల్లో కూడా చాలామంది డబ్బుని, తమ సమయాన్ని సాతానికి వాడుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. అష్షూరు రాజు అయినా దయ చూపించాడంటే లేదు. ఆ తర్వాత హిజ్కియా మీదకి, యెరూషలేము మీదకి గొప్ప సైన్యాన్ని పంపించాడంట. వాడి దగ్గర దయ లేదు.
రెండోసారి అష్షూరు రాజు వచ్చినప్పుడు హిజ్కియా దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి అష్షూరీయుల్లో 1,80,000 మందిని చంపేస్తాడు. ఆ రాజు సిగ్గుపడి పారిపోతాడు. 19వ అధ్యాయంలో చూస్తాం మనం. 19వ అధ్యాయం 35వ వచనం నుంచి 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చూచి 1,85,000 మందిని హతం చేసిన. ఉదయం జనులు లేచి చూడ వారందరూ మృత ఖండేపురములై ఉండరు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలో వచ్చి నివసించిన తర్వాత సిగ్గుపడిపోయి పారిపోయాడు. సాతాను దగ్గర దయలేదు కాబట్టి మనం ఏ విషయంలో కూడా సాతానుకు లోబడకూడదు. అందుకే యాకోబు గారు ఏమన్నాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోవును అంటాడు. కాబట్టి వాడిని తీవ్రంగా మనం ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఫరోకు మొరపెడుతున్నారు, కానీ ఫరో వాళ్ళ మీద దయ చూపించాడా? లేదు. కానీ వాళ్ళ సోమరులని నొక్కి చెబుతున్నాడు. నిజంగా మీరు సోమరులు అంటున్నాడు. కాబట్టి వాళ్ళ దివారాత్రులు జగట పని మనలో నిమగ్నం అయిపోయారు. దేవుని సేవించాలని అపేక్ష ఉంది, కానీ వాళ్ళకి పని కఠినం అయిపోయింది. ప్రభు పనిలో నమ్మకంగా సాగిపోతూ ఉంటే, ప్రభు మార్గంలో భక్తిగా, యథార్థంగా, నీతిగా సాగిపోయేటువంటి వ్యక్తులకి సాతాను ఇలాగా కొన్ని ఆటంకాలు, అవరోధాలు తీసుకొస్తాడు. అయితే అలాంటి వారు, అలాంటి ప్రభు పిల్లలు బాధపడక వాటి అందు లక్ష్యం ఉంచగా ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ మనం ఎలా ఉండాలి? ఆసక్తులుగా ఉండాలి. 18-19 వచనాల్లో మనం చూస్తే కఠిన శిక్ష మోపుతున్నాడు. ఎంతగా మొరపెట్టినా సరే ఆ రాజుకి కొంచెం కూడా దయలేదు. కాబట్టి వాళ్ళు దురవస్థలో పడ్డాం అని ఇశ్రాయేలు నాయకులు తెలుసుకున్నారు. అదొక దురవస్థ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని భక్తిలో ముందుకు సాగాలనేటువంటి ఆలోచన దేవుని పిల్లలకు కలగగానే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా కలుగుతాయి. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ సేవ చేయడం మానేస్తే బాగుండు, ఈ భక్తిని చేయకుండా ఉంటే బాగుండు, ఈ విశ్వాసాలు మానేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటి ఎంత మంచిగా ఉండి దేవుని సేవలో కొనసాగుతున్నా, ఎంత నీతిగా యథార్థంగా నేను బ్రతుకుతా ఉన్నా, ఈ కష్టాలేంటి, ఈ కష్టాలు అనుభవిస్తున్నానే అనే ప్రేరేపణలు ఎన్నోసార్లు మనకు కలుగుతాయి. అలాంటి సందర్భాల్లో చాలామంది విరక్తి కలిగి ప్రభు కార్యాభివృద్ధిలో వెనకంజ వేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వెనకంజ వేయకుండా కీడును మేలుగా మార్చగలిగే దేవుడు మన దేవుడు. ఇరుకులో విశాలత కలగజేసేవాడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. అలాంటి దేవుని మీద మనం ఆధారపడి శోధనలో, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో మనం ముందుకు సాగితే ప్రభు మనకు సహాయం చేయగలడు. ప్రభు మనల్ని తన పని కొరకు ఉపయోగించుకోగలడు. కాబట్టి అపవాది తీసుకొచ్చేటువంటి శోధనలను మనం ఎదిరించాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహాలు ఎవరిని మృంగుతున్నాడని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులకు అందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి అంటాడు. విశ్వాసమందు స్థిరులమై మనం వాడిని ఎదిరించాలి. ఇంకా మనం 20-21 వచనాలు మనం చూస్తే, వారు ఫరో దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మోషే అహరోనులు ఎదురుపడ్డారు. మోషే అహరోనులు కలుసుకున్నారు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి మార్గం దొరకలేదు. కాబట్టి మోషే అహరోనుల దగ్గరికి వచ్చారు. ఇది క్రమం కాదు. మొదటే దేవునికి మొరపెట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా రక్షించడానికి సమర్థుడు ఆయన. అందుకే 118వ కీర్తనకారుడు అంటాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని భక్తులు చెప్తారు. అదే వీళ్ళు రాజులను నమ్మారు, ఫరో దగ్గరికి వెళ్ళారు, కానీ వారి ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు మోషే అహరోనుల దగ్గరికి వచ్చారు. వచ్చేమంటున్నారు,
యెహోవా మిమ్మల్ని చూసి మాకు న్యాయం తీరుస్తాడు. ఫరో ఎదుట, అతని దాసుల ఎదుట మమ్మల్ని అన్యులుగా చేశారు, మమ్మల్ని చంపడానికి మీరు అతని చేతికి ఖడ్గం ఇచ్చారు అని మోషే అహరోనుతో అంటున్నారు. ఇప్పుడు దేవుని సేవకులు వాళ్ళని నిందిస్తున్నారు. అసలు యాక్చువల్గా శ్రమ వస్తే మనం దేవునికి మొరపెట్టాలి, కానీ దేవుని సేవకులు నిందిస్తున్నాడు. మమ్మల్ని అసహ్యులుగా చేశారంటున్నాడు. వీళ్ళు చేశారు అసహ్యులుగా. వారిని చంపమని ఫరో చేతికి వాళ్ళు ఖడ్గం ఇచ్చారా? ఆలోచించండి. ఈ మాటలన్నీ పలికేది ఎవరు? ఇశ్రాయేలీల నాయకులు. న్యాయంగా చూస్తే మోషే అహరోనులు దేవుని మాట ప్రకారం వారిని కఠినమైన బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విడిపించడానికి పోరాడుతున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ప్రతికూలంగా జరుగుతున్నాయి. కొంత ఆలస్యం అవుతుంది, కొంత కఠినమైన శిక్ష వచ్చింది. అంత మాత్రానికి వాళ్ళు అంటారు, మమ్మల్ని చంపడానికి వారి చేతికి మీరు ఖడ్గాన్ని ఇచ్చారంటున్నారు. ఈ దినాల్లో కూడా దేవుని సేవకులు, దేవుని పిల్లల క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని పిల్లలకి క్షేమకరమైన స్థితి వెంటనే రాదు. కొన్ని శ్రమలకి, కష్టాలకు గురవుతూ ఉంటారు. అట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి చాలామంది నిందిస్తూ ఉంటారు, దేవుని సేవకులు నిందిస్తూ ఉంటారు, దేవుని ప్రజల్ని దూషిస్తూ ఉంటారు. మీరు మాకు కీడు కలిగిస్తున్నారు, మీరు ఇలా చేయకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మోషే అహరోనులు చేస్తున్నటువంటి కృషి వారి సొంత ప్రయత్నం కాదు, అది దైవ చిత్తానుసారమైంది. అది దైవ చిత్తానుసారమైంది. దేవుడే పంపించాడు వాళ్ళని. అయినా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే శ్రమతో, కష్టంతో, నష్టంతో కూడిందిగా ఉంది. అయితే తర్వాత కాలంలో వాళ్ళని విడిపించడానికి అది కారణమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని పిల్లలు ఎంతో ఓర్మితో ఉండాలి. అసలు ఒక శ్రమ ఉందంటే దాని తర్వాత మేలుందని మనం గుర్తించాలి. శ్రమ పొందుతున్నామంటే దాని వెనకాల ఏముంది? మేలుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పెడతారు. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారారు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనదని, స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అంటాడు. కాబట్టి భక్తుల జీవితాల్లో శ్రమల తర్వాత గొప్ప ఆనందం ఉంది. కాబట్టి ఆ శ్రమలో ప్రభువుని నిరాకరించకూడదు, దేవుని సేవకులు నిందించకూడదు, మనమే నిందించుకోకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 22 నుంచి 23 వచనాలు చూస్తే మోషే దేవునికి మొరపెడుతున్నాడు. ఇలా నిందిస్తూ ఉన్నారు వాళ్ళు, మీరే వాళ్ళ చేతికి ఖడ్గం ఇచ్చారంటా ఉంటే మోషే యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి శ్రమల్లో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. కానీ చాలామంది అలా చేయకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం సలహాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఓపికతో సహించాలి. కాబట్టి మనం ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలైనా మనం ప్రభు సన్నిధిలో ప్రభుని ప్రార్థించాలి. ఆయనకే మన బాధలు, మన సమస్యలు, మన కష్టాలన్నీ అప్పగించాలి. ఆయన మనల్ని కన్న తల్లి కన్నా ఎక్కువైన ప్రేమతో ఆదరించేటువంటి దేవుడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసావు, నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు?
ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రజలు మోషే ఆహారాల మీద నెపం వేశారు, అది సరైనది కాదు. కానీ మోషే ఎప్పుడేమంటున్నాడు? ప్రవక్త అతను దేవుని నిందించినట్టు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. దేవుడు తన ప్రజలకు కీడు చేస్తాడా? అలా చేశాడని మనం అనవచ్చా? ఈ దినాల్లో కూడా చాలామంది కొన్ని బాధలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నేను ఎందుకు ఇలా చేశామని నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు. ప్రజలేమో మోషేని నిందిస్తున్నారు, మోషే దేవుని మీద ఎలాగా నేరం మోపుతున్నాడు. అయితే దేవుడు సర్వసంపూర్ణుడండి, సమస్తాన్ని భరించాడు, ఓర్చుకోగలడు, ప్రతిదాన్ని తీర్చగల సమర్థుడు. కాబట్టి మోషే అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు కోపగించలేదు, బాధపడలేదు, కానీ వాళ్ళని ఆదరించి కటాక్షిస్తూ ఉన్నాడు. ఒక విషయం ఆలోచించేయండి. ఈ అధ్యాయంలో ఫరో దేవుని ప్రజలకి ఎన్ని శ్రమలు పెడతా ఉన్నా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఫరోని వెంటనే దండించలేదు, ఇశ్రాయేల్ని వెంటనే విడిపించలేదు. మనం చూడండి, మనకు ఎవరైనా కీడు చేస్తే మనం ఏమనుకుంటాం? వాళ్ళని వెంటనే దండిస్తే బాగుండని తలుస్తాం. అయితే దేవుని కార్యాలు వేరు, ఆయన తలంపులు వేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55, 7-8 వచనాలు. భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని కఠిన శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు వెంటనే సహాయం చేయట్లేదు? దేవుడు ఎందుకు వెంటనే విడుదల ఇవ్వట్లేదు? మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తిగా ఉంటున్నా దేవుడు ఎందుకు మనల్ని ఇలా కరుణించట్లేదు అనిపిస్తుంది చాలాసార్లు. మనకు కలిగినటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, కఠినమైన సమస్యల్లో దేవుడు మౌనంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దావీదు అంటాడు కీర్తన 37లో 30వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ ముఖము దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని అంటాడు. ఇప్పుడు దేవుని పిల్లలు కలత చెందకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మన మేలు కొరకే ఉంచాడు అని తలంచాలి. ఒకవేళ ఆ శ్రమల్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటానికి ఆ శ్రమలు ప్రభు అనుమతించవచ్చు. ఆ శ్రమల్లో మన బలహీనతలు మనం గుర్తించడానికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే మనం విరిగి నలిగిన మనసుతో ప్రభు సన్నిధిలో కనిపెట్టడానికి కావచ్చు. కాబట్టి గమనించండి, మనం ఓపికతో ఉన్నట్లయితే, శ్రమలు ఓర్చుకున్నట్లయితే ఆయన చేయబోయేటువంటి మహత్కార్యాలను మనం కనులారా చూస్తాం. ఓపిక పట్టలేక అబ్రాహాం ఇష్మాయేలుని కన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి చాలా కీడు తెచ్చిపెట్టాడు. ఓపిక పట్టలేకే తొందరపడి దేవుని సేవకుడు అయిన సమూయేలు ఇవ్వాల్సిన బలి సౌలు అర్పించి దేవుడు తనకు ప్రేమతో ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు రాజైన సౌలు. మనం కూడా ఓపిక పట్టకపోతే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి గొప్ప దీవెనల ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం, చాలా బాధలకు గురైపోతాం. కాబట్టి దేవుని పిల్లలకి, దేవుని సేవకులకి శ్రమల ఓర్పు ఎంత అవసరం, శ్రమల ఓర్పు ఎంత అవసరం. ఓర్పుతోనే మన దైవ కార్యాల్లో, ఆయన భక్తి మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు ఎన్ని బాధలు కలుగుతున్నా మౌనంగా ఉన్నట్టు మనం చూస్తాం. ఫరోని వెంటనే దండించలేదు, ఇశ్రాయేలుని వెంటనే విడిపించలేదు. కాబట్టి కొన్ని కష్టాలు, శ్రమలు కొంతకాలం ప్రభు అనుమతిస్తారు. అవి మన మేలు కొరకే, అవి మన మేలు కొరకే. ఆ శ్రమలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ శ్రమలో మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, ప్రభు దగ్గర చక్క చేసుకోవాలి. ఆ శ్రమలో
విరిగి నెలిగిన మనస్సుతో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలన్నమాట. అందుకే ప్రభువు మౌనంగా ఉన్నట్టు మనకు కనిపిస్తారు. అంతేగాని అంత మాత్రం చేత ప్రభువు మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యాన్ని మన జీవితాలకు మేలుకరంగా మార్చునుగాక. ఆమేన్.